హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు చాలా వేడిగా ఉంది. సో నేను ఏమనుకున్నానంటే తర్బూజా జ్యూస్ చేసుకుందాం అనుకుందాం. చేసుకుందాం. సబ్జా గింజలు నానబెట్టుకోండి. 1 అవర్ బిఫోరే నేను సాబుదానా నానబెట్టుకున్నాను, అలాగే సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నాను. అయితే ఈ సాబుదానాలో కొంచెం ఒక 2 స్పూన్ షుగర్ వేసి ఉడికించుకుందాం. ఒక 1/4 కప్ మనకి కస్టర్డ్ పౌడర్ కావాలి. ఒక తర్బూజా, 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. చిక్కటి మీగడ పాలు తీసుకోవాలి. దీనికి ఈ పాలు మరుగుతుండగా ఇంకో సైడ్ మనం సబ్జా గింజలు ఉడికించుకోవాలి. తర్బూజా కట్ చేసేసుకుందాము. గింజలు అవి మనము తీసేసుకుని క్లీన్గా చేసుకున్నాక కట్ చేసుకోవాలి. చూపించిన విధంగా ఈజీగా మీరు గింజలు తీసేసుకోవచ్చు. అలాగే కటింగ్ కూడా ఎలా చేయాలో నేను చూపించాను వీడియోలో క్లియర్గా. ఈ జ్యూస్ సమ్మర్లో చాలా బాగుంటుంది, ఎంతో హెల్దీ కూడా, అలాగే సలవని కూడా ఇస్తుంది. మనం సబ్జా గింజలు, సాబుదానా ఇవన్నీ వేస్తాం కదా, దీనివల్ల మనకి బాడీకి హీట్ అనేది తగ్గుతుంది. తర్బూజా ఫస్ట్ అన్ని ముక్కలుగా చేసుకుని ఆ తర్వాత మనం దాన్ని జ్యూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ముక్కలు కట్ చేసుకుంటున్నాను. దీనిలో పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల మన బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. దీనిలో ఉన్న న్యాచురల్ షుగర్ లెవెల్స్, విటమిన్స్ బాడీని రిఫ్రెషింగ్ గా ఉంచుతుంది. సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోయి బంద్ చేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ని కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి, ఉండలు లేకుండా మంచిగా. ఎంత బాగా మిక్స్ అయిందో ఇలా మిక్స్ చేసుకోవాలి. పాలు పొంగొచ్చేసి ఇప్పుడు 1/4 కప్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. షుగర్ మంచిగా అందులో మిక్స్ అయిన తర్వాత మనము ఇందాక కలుపుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, అది వేసుకొని కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్లో మంచిగా మిక్స్ అవ్వాలి, బాగా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మంచి కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. చూసారా ఎంత బాగా మిక్స్ అయిందో? ఇలా మిక్స్ అవ్వాలి మంచిగా. ఇలా తీస్తుంటే చిక్కగా అవుతూ ఉంటుంది. మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కదా. ఇప్పుడు బాగా సిమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. చిక్కదనం చూసుకోండి. నేను చూపించిన విధంగా చిక్కగా అయిన తర్వాత బంద్ చేసేసుకోవాలి. నేను ఒక బనానా యాడ్ చేసుకున్నాను, బట్ ఇది ఆప్షనల్ టోటల్లీ. మీకు నచ్చకపోతే వేసుకోకండి, వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. తర్బూజా జ్యూస్ చేస్తాను చూడండి. అలాగే బనానా జ్యూస్ కూడా చేసుకుని సపరేట్గా పక్కన పెట్టుకున్నాను. ఉడికిన సగ్గుబియ్యం వడకెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా ఉడికినాయో. డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకుని కొన్ని వాటర్ పోసి డ్రైన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. అలాగే సబ్జా గింజలు కూడా పక్కకు తీసుకున్నాను. వీటిని కూడా 1-2 అవర్స్ బిఫోర్ నానబెట్టాను. పాలు మంచిగా చల్లారిన తర్వాత తర్బూజా పేస్ట్ ఇందులో వేసి కలుపుకోవాలి. పాలల్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు బనానా పేస్ట్ వేసి కూడా కలుపుకుంటున్నా. రెండు బాగా మిక్స్ అయిన తర్వాత మనం సగ్గుబియ్యం వేసుకొని కలుపుకోవాలి. సబ్జా గింజలు కూడా వేసుకొని కలుపుకోవాలి. సమ్మర్ స్పెషల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చలో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్గా ఐస్ క్యూబ్స్ వేసుకోండి, తర్వాత జ్యూస్ పోసుకొని సర్వ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా సర్వ్ చేసుకోండి, పిల్లలు కూడా ఇష్టపడి తాగుతారు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో టాపింగ్స్ వేసుకుని మంచిగా మనం ఈ డ్రింక్ తాగొచ్చు. చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడి తాగుతారు. ఒక్కసారి మీరు ఈ డ్రింక్ చేసుకున్నారంటే మళ్ళీ చేసుకుని తాగుతారు, అంత బాగుంటుంది. మీ అందరికీ నా ఈ వీడియోస్ బాగా నచ్చినాయని అనుకుంటున్నాను. ఇంకా కొత్త వెరైటీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, శ్రీదేవి టాకీస్. బాయ్.